అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. మనము పూర్ణత్వమే సాయి అన్న విషయం తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పిన మాటలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మానవుడు మానవత్వం మర్చిపోతాడో, అన్యాయం ప్రబలుతుందో, అరాచకత్వం పెరుగుతుందో, దాన్ని కాలరాయడానికి భగవంతుడు తనను తాను సృజించుకుంటాను అన్నాడు గీతలో. ఒకవేళ మానవుడు మానవత్వంతో మెలిగితే వారినే దేవుడని సంభావించడం జరుగుతుంది. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే అలాంటి పరిస్థితుల్లో అవతరణ యొక్క ఆవశ్యకతే ఉండదు కదా. దీనికి ఏకైక మార్గం మనుషులంతా భక్తిపరాయణులు కావడమే. తద్వారా దైవప్రీతి, పాపభీతి ఉంటుంది. లోకంలో మానవత్వం అంకురించడానికి ఇదే ఆరంభం. కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ అప్పటి స్థితిగతులు భగవంతుడు అవతారాల అవతరణకు అవసరమైనాయి. ఇక కలియుగానికి వస్తే నీతి, న్యాయం, ధర్మం, ఆచరణల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. నేటి పరిస్థితుల్లో మరలా లోకంలో ధర్మస్థాపన చేయడానికి, మానవుడిని రుజుమార్గంలో తిరిగి ప్రవేశపెట్టడానికి భగవంతుని అవతరణ అవసరమనేది ఎవరూ కాదనలేని సత్యం. అలా భగవంతుడు ఆయా పరిస్థితులకు అనుగుణంగా పూర్ణ అవతారంగా తానే స్వయముగా భూమి మీద అవతరించినా గుర్తించలేని మానవాళికి కొన్ని మార్గదర్శక సూత్రాలు చెప్పాడు భగవానుడు భగవద్గీతలో. ఏ వస్తువు ప్రకాశవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, కాంతియుతమైనదిగాను, దృఢమైనదిగాను ఉన్నదో అలాంటిది నా తేజస్సు వలన కలిగినదని తెలుసుకో. అట్టి లక్షణములు గలవారు కేవలం భగవత్ స్వరూపులే. అట్టి పూర్ణావతారమే భగవాన్ సత్యసాయిబాబా వారు. ఈశ్వర వైభవం తెలియకపోతే ఈశ్వరుడే ముందు నుంచున్న మన అహంకారం మనలను సన్మార్గానికి పోనివ్వదు. కృతయుగంలో కంసుడు, శిశుపాలుడు, భస్మాసురుడు, రావణాసురుడు, దుర్యోధనుడు మొదలగు వారు పరమాత్ముడినే ముందు పెట్టుకున్న వారు గ్రహింపు లేక వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. మనలో ఏ వైభవము లేకపోయినా ఉన్నవారిని గుర్తించగలడం కూడా ఒక వైభవమే, పూర్వజన్మ సుకృతమే. రత్నాన్ని గాజుముక్క అనుకునేవారు దారి చూపే గురువులకు దూరం అవుతారు. కనుక పరమాత్మ వైభవాన్ని గుర్తించడం, దర్శించడం అనేది కూడా సులభమైన కార్యము కాదు. అది కూడా ఒక యశస్సే. దేహమునకు శ్వాస ఎంత ముఖ్యమో ఆధ్యాత్మికతకు విశ్వాసము అంతే ప్రధానము. సర్వులందు దైవమే ఆత్మస్వరూపుడై ప్రేమస్వరూపుడై ఉంటున్నా ఏకం సత్విప్రాహ బహుదా వదంతి ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. ఆ ఎరుక లేని వారు సాధారణ మానవులు. అట్టి భావము కలిగి ఆచరణలో చూపేవారే భగవత్ స్వరూపులు. అందుకే ఒకసారి స్వామి, మీరు భగవంతుడా అని ఒక భక్తుడు అడగగా, ఐ నో ఐ ఆమ్ గాడ్, యూ డు నాట్ నో దట్ యూ ఆర్ ఆల్సో గాడ్. నాకు తెలుసు నేను దేవుడని, కానీ నీకే తెలియదు నువ్వు దేవుడు అనే విషయము అని చెప్పారట. భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు. స్వామి ప్రేమతో భక్తుల అవసరాలను తీర్చి, ఆర్తుల రోగబాధలను, మానసిక రుగ్మతలను తీసివేసి, ఆర్థిక బాధల నుండి తప్పించి, జిజ్ఞాసుల సందేహాలను నివృత్తి గావించి, ముముక్షువులకు జ్ఞానోదయం కలిగించి, జ్ఞానులకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగజేశారు. ఒక భక్తురాలితో, బంగారు, నీ హార్ట్ ఆపరేషన్ జరిగిన సమయంలో అన్ని గంటలు హైదరాబాదులో నేను నీ పక్కనే ఉన్నాను కదా అని అన్నప్పుడే ఎవరి హృదయం చెల్లించకుండా ఉంటుంది. స్వామి స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి సెలవులకు తమ ఇంటికి వెళ్ళి తిరిగి పుట్టపర్తి వస్తున్నారు. తాను బయలుదేరిన బస్సులో తన సీటుకు 2 సీట్ల ముందు ఒక 70 సంవత్సరాల వృద్ధురాలిని గమనించాడు. అతనికి మధ్యరాత్రి ఎవరో తట్టి లేపినట్లు అయింది. కళ్ళు తెరిచాడు. బస్సు మదనపల్లి బస్టాండ్లో ఆగి ఉంది. బస్సులో ఒకటే దుర్గంధం. ప్రయాణికులందరూ మెలకువగానే ఉన్నారు. దేనినో గమనిస్తున్నారు. వింతగా తోచి ఆ విద్యార్థి ముందుకు తొంగి చూశాడు. ఆ వృద్ధురాలు బస్సులోనే మూత్ర విసర్జన చేసుకుంది. అది ఏ దుర్గంధం. దానిని శుభ్రపరచడానికి ఎవరినైనా పంపమని డిపో వారితో గొడవ పడుతున్నాడు డ్రైవర్. ఆ ఏర్పాట్లేవో డ్రైవరే చూసుకోవాలని డిపో వారు వాదిస్తున్నారు. దీనినంతా గమనిస్తున్న ప్రయాణికులు ఆ ముసలావిడను తిట్టుకుంటున్నారు.
ఆవిడ అవమానంతో నిస్సహాయతతో కళ్ళ వెంబడి నీరు కారుతున్నాయి. ఈ విద్యార్థి హృదయము ద్రవించింది. వెంటనే లేచి వృద్ధురాలిని 2 చేతుల మీద ఎత్తుకున్నాడు. స్త్రీల మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లాడు. ఆశ్చర్యంగా అంతరాత్రి వేళ ఆ మరుగుదొడ్డి దగ్గర బకెట్ నిండా నీటితో వారి కోసమే అన్నట్లు ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె, బాబు నేను చూసుకుంటలేను వెళ్ళు అన్నది. ఆవిడ ఎవరో తెలియదు, కానీ సహాయపడింది. ఆ ముసలావిడను ఆమెకు అప్పగించి బస్సులోకి వచ్చి ఆమె సీటును శుభ్రపరిచాడు. ఇంతలో ఆ ముసలావిడను శుభ్రపరిచి బస్సులో సీట్లో కూర్చోబెట్టింది ఆ శ్రీ. అతను తన సీట్లోకి వచ్చి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. బస్సు పుట్టపర్తిలో ఆగింది. అతను దిగుతుంటే డ్రైవరు, సాయిరాం బాబు అన్నాడు. ఆ ముసలమ్మ, స్వామి నిన్ను దండిగా ఆశీర్వదిస్తాడు నాయనా అంది దిగుతూ. తనకు కావలసింది మీరిచ్చే గౌరవం కాదు, స్వామి ప్రేమ కావాలి అని మనసులో అనుకున్నాడు. కాలకృత్యాదులు ముగించుకొని యథాలాపంగా స్వామి దర్శనానికి విద్యార్థులందరితో పాటు అతడు కూర్చున్నాడు. స్వామిని చూస్తూనే ఎంత ప్రయత్నించినా ఆగకుండా కంటిదారులు కారుతున్నాయి. బస్టాండ్లో తనకు సహాయపడిన స్త్రీ రూపంగా గోచరిస్తున్నది స్వామి రూపం. స్వామి ఆ విద్యార్థి ముందుకొచ్చి తదేకంగా అతని కళ్ళల్లోకి చూశాడు. తర్వాత పిల్లలందరితో, మీరు సెలవుల్లో ఇళ్ళకు వెళ్ళారు కదా, నేను కూడా మదనపల్లికి వెళ్ళాను. అక్కడ బస్టాండ్లో వీడిని చూశాను తెలుసా. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక ప్రొఫెసర్, స్వామి ఈ విద్యార్థి చెన్నై నుండి వచ్చాడు, మదనపల్లి నుండి కాదు అన్నాడు. స్వామి నవ్వి, నాకు తెలుసు, హీఈస్ ఏ వెరీ గుడ్ బాయ్ అంటూ విభూది సృష్టించి అతని చేతిలో విభూది వేస్తూ, నీ సేవకు కాదురా ఇది, నీ ప్రేమకు ఇది, అందుకే నీకు సహాయపడతామని మరుగుదొడ్డి దగ్గర ఆ స్త్రీ రూపంలో నేనే వచ్చా అంటూ బాబా చిరునవ్వు చిందించారు. ఆ విద్యార్థి అప్పుడు గ్రహించాడు ఆ ముసలావిడను ఎవరు శుభ్రపరిచారో, పని ముగించుకొని ఎలా మాయమైనారో. సహాయపడదామన్న తన తపన సాక్షాత్తు భగవంతుడినే కదిలించిందని. బుద్ధ్యాసం యోజయం తితం, ఎవరినైతే తాను రక్షించదలుచుకున్నాడో వాడికి మంచి బుద్ధిని ఇస్తానని భగవానుడే స్వయంగా చెప్పాడు కదా. మానవ సేవే మాధవ సేవ, ఇది జగమెరిగిన సత్యం. ఒకరి కోసం ఒకరు నిలబడాలి. ఏ చారిత్రక కథ చదివినా, ఏ ఇతిహాసమో పురాణమో ఉపనిషత్తో ఏది చదివినా అంతర్లీనంగా ఇదియే అర్థమవుతుంది. ఒక భక్తుడు కుటుంబ సభ్యులతో స్వామి దర్శనానికి పుట్టపర్తికి వచ్చాడు. ఒకరోజు స్వామి వారికి ఇంటర్వ్యూ ఇచ్చి, వారం రోజులు ఇక్కడ ఉండి అందరూ కలిసి ఆనందంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పారట. అలా చెప్పిన 3 రోజులకు ఆ కుటుంబ యజమాని ప్రశాంతి నిలయంలో ఉండగానే ఆకస్మికంగా మరణించాడు. ఆ కుటుంబ సభ్యులు అతని శవమును వెంటనే తీసుకుని వెళ్ళిపోకుండా స్వామి ఆజ్ఞ అయ్యేదాకా తీసుకుపోమని, అతను మరణించిన విషయం స్వామికి తెలపమని అన్నారట. కారణము, స్వామి స్వయంగా అందరూ కలిసి ఆనందంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పారు కదా. కాబట్టి 2 రోజులైనా స్వామి వారి వద్దకు రాలేదు. శవము కుళ్ళిపోవడం మొదలై వాసన రావడం ప్రారంభించింది. కానీ వారు స్వామి రానిదే వెళ్ళమని భీషించుకొని ఉన్నారు. 3వ రోజు కల్లా ఆ దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించింది. 3వ రోజు సాయంత్రం హఠాత్తుగా స్వామి వారి దగ్గరకు రాగానే అందరూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారు, వాడికి ఏమైంది అంటూ స్వామి శవాన్ని సమీపించి తట్టి, లేచి కూర్చో అన్నారట. అంతట శవంలో చలనం మొదలై కళ్ళు తెరిచాడు. దుర్వాసన మొత్తం పోయింది. అంతట స్వామి, వీడికి వేడివేడి కాఫీ ఇవ్వండి అని ఒక గ్లాసుతో కాఫీ స్వామి స్వయంగా ఇచ్చారట. కాఫీ తాగగానే అతడు మామూలు మనిషి అయ్యాడు. ఆ ప్రాంతమంతా వ్యాపించిన దుర్వాసన ఒక్కసారిగా పోవడం అందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయిన భక్తుడు ఈ 3 రోజులు అతను ఎక్కడ ఉన్నది, స్వామి అతనిని ఎలా బ్రతికించినది, స్వామి ఏ విధంగా యమధర్మరాజుతో వాదించి ఒప్పించి అతనిని బ్రతికించిన విషయాలను వివరంగా రాసిన కాపీలు అప్పటి భక్తులకు పంచిపెట్టాడు అతను. పునర్జన్మను ప్రసాదించడం అనేది భగవంతుడికి సాధారణ విషయమే కదా. చేసిన నేరములు, దానికి వేయదగు శిక్ష, సాధించిన మంచి కార్యక్రమాలు, అందుకు ఇవ్వవలసిన బహుమతి, ఇవన్నీ నాకు అవగతములే. కాబట్టి కనికరమున్నను ఏది న్యాయమో దానినే జరిపింతును. కొందరు మొదట భక్తుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు, తరువాత చెప్పేదొకటి చేసేదొకటి. ఈ విధంగా వారు మౌన యాక్షన్ ప్రారంభిస్తే భగవంతుడు కూడా మౌనం యాక్టింగ్ ప్రారంభిస్తాడు. ప్రార్థనలు ప్రవర్తనలు వేరు కాకూడదు. వ్రాత చూసి గాని వరము ఇవ్వడు దైవంబు, చేత చూసి గాని వ్రాత జనదు. చేతకు మనుజుడు కర్త, వ్రాతకు తా కర్త అంటారు వేమన. చేతలను బట్టి నొసటి వ్రాతను వాస్తాడు దైవం. ఆ నొసటి వ్రాతను బట్టే దైవము వరాలు ఇస్తాడు. కనుక
చేతలకు, తద్వారా నొసటి వ్రాతకు మానవుడే కర్త. పైన ఉదహరించిన సంఘటన లాంటిదే ఇంకొక భక్తుడి విషయంలో కూడా జరిగినది. ఈ మరి యొక్క భక్తుని యొక్క విశేషము, స్వామివారు ఆ భక్తుడిని ఎలా అనుగ్రహించారు అనే విషయాన్ని మరి యొక్క సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.